నిజామాబాద్ పార్లమెంట్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మన గౌరవ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించి నిజామాబాద్ పార్లమెంట్లో నీ గలం వినిపిస్తావు, నిజాం ప్రాంతంలో రైతుల సమస్యల కోసం కొట్లాడుతావు, పార్లమెంటుకు నువ్వు పోతే న్యాయం జరుగుతుందని చెప్పి మంచి ఉద్దేశంతో మన అన్న బాదిరెడ్డి గోవర్ధన్ గారు మీకు అందరు తెలిసిన వ్యక్తి. మేమందరం ఒక్క దగ్గర నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ తను 4 జాగాల నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అని బాన్స్వాడ వేయండు, ఇటు ఆరుగూడు వేయండు, నిజామాబాద్ రూరల్ వేయండు. 4 జాగాల నుంచి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీపీగా, ఒకసారి సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా ఇన్ని పదవులు అనుభవించి ప్రజల మధ్య ఉండే వ్యక్తిని ఇలా కేసీఆర్ మన ముగ్గురికి పంపిరు కనుక మీరందరూ కూడా పెద్ద మనసును ఆశించడం కోసం ఈ రోజే నామినేషన్ వచ్చిన అన్న బాదిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కనుక ఎండ బాగా కొడుతున్నారు కనుక ఎక్కువసేపు మాట్లాడితే మీకు కూడా అసలం అవుతుంది కనుక ఎక్కువ మాట్లాడకుండా వేదిక మీద ఉన్న గౌరవ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా సైనికులకు, ఏదైతే తెలంగాణ సైనికులకు ఎవడు పోయినా ఎవడున్నా పార్టీల దొంగలు వచ్చిర్రు, పార్టీ దొంగలు పడ్డారు పోయిర్రు, అయినా మేమున్నాం, పార్టీ కోసం మా ప్రాణం ఉంటుంది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినాం, అదేవిధంగా ఇలా పోరాటం చేసి ఇలా మా తెలంగాణ ఉనికిని కాపాడుకుంటామని చెప్పి ఇలా వచ్చిన నాయకులందరికీ, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, మహిళా సోదరుమణులకు పేరు పేరున చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా. చాలా విషయాలు ఇప్పుడు రమణ గారు చెప్పారు, ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ విషయాలు చెప్తా. 420 హామీలు ఇచ్చిన దొంగ ఎవరో మీకు తెలుసు, రైతులు గోస వేసుకుంటున్న నాయకుడు ఎవరో తెలుసు, మహిళలు కష్టపెడుతున్న నాయకుడు ఎవరో తెలుసు. ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా పొద్దున లేచి తిట్ల పురాణం, ఒక ముఖ్యమంత్రిగా హోదాలున్న వ్యక్తిగా కాకుండా ఒక చిల్లర వ్యక్తిగా నోటికి వచ్చిన మాటలు తిట్టుకుంటూ ఇవాళ పప్ప గడుపుతున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలిసిన విషయం మీరు అందరూ చూస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు ఉన్నారు, మొన్ననే మా చేతిలో చావదెబ్బ తిన్నాడు, మా కొరట్ల నియోజకవర్గంలో వచ్చిండు, ఇదన్నాడు అదన్నాడు, ఏదో చేసిండు, ఏది లేకుండా చెవులు మూసి ఇక్కడికి మళ్ళీ నిజామాబాద్ పంపించినాం. బిడ్డ ఇక్కడ నడది, నీ అబద్ధాల మాటలు, నీ పసుపోటు తెస్తారు, స్టాంప్ పేపర్ రాసిచ్చిన మాటలు నడ, ఇక్కడ నీ అబద్ధాలు ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేదని చెప్పి ఇలా బీజేపీ అభ్యర్థులు కూడా పంపించినాం. మీరు అభ్యర్థులను చూడండి, 3 అభ్యర్థులు ఇవాళ కాంగ్రెస్ ఉన్నది, అదేవిధంగా బీజేపీ ఉన్నది, మన బీఆర్ఎస్ ఉన్నది. ఏ అభ్యర్థి నాయకత్వం వచ్చి ఉంటది, ఏ అభ్యర్థి అయితే ఇలా అసెంబ్లీ పార్లమెంట్ పై మాట్లాడగలుగుతాడు, ఏ అభ్యర్థి అయితే గల విప్పి మన తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తారని చెప్పే వ్యక్తికి మనం ఓటేసి బాదిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపిస్తే, ఇప్పుడే గౌరవ మాజీ డిప్యూటీ సీఎం గారు మహమ్మద్ అలీ గారికి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ, వారి వచ్చిన నాయకులందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా మీరు తీర్పిచ్చి ఏదైతే వాళ్ళు కళలు కంటున్నారో మీ కళలు నిజం కాదు, తెలంగాణలో పుట్టిన బిడ్డలు మేము బతికే ఉన్నాం, తెలంగాణ కోసం ఇలా మేము పోరాటం చేసిన బిడ్డలు ఉన్నాం, తెలంగాణ గౌరవం కాపాడుకుంటాం. ఇలా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏ విధంగా అయితే పడ్డాలేని పోరాటం చేసి తీసుకొచ్చిండో ఆ గౌరవాన్ని కాపాడుకుంటాం. ప్రపంచ దేశాల్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ చేతులకు వచ్చింది, బీఆర్ఎస్ ప్రజలు పట్టం కట్టిన చెప్పుకునే తీర్పిస్తామని చెప్పే విధంగా మీరు అందరు తీర్పియాలని చెప్పి మీ అందరి సర్వీయంగా చేతులెత్తి నమస్కారం చేసి ఆ విధంగా మీరు అర్థం చేసుకోరు. ఏమైంది, ఒకనాడు భారతదేశాన్ని స్వతంత్రం చేసిన మహాత్మా గాంధీని చేతులెత్తి నమస్కారం చేతులు వేయాలంటే ఇలా తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన మన నాయకుడిని పొద్దున్న లేస్తే 1000 మాటలు తిడుతున్నాడు, 1000 మాటలు నోటికి వచ్చిన మాటలు లేదు, లాస్ట్ చెడ్డిపుతా లేకుంటే పేగలు తీస్తా, ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి వాళ్ళు ఉన్నాడు కనుక అగౌరవపరుస్తున్నాడు. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలే, తెలంగాణ దేశం వ్యక్తి కేసీఆర్ అని ప్రపంచ దేశాలు తెలుసు, కానీ ఒక్కనాడు తెలంగాణ అనోడు ఇలా మన తెలంగాణ మనిషిని తిడుతున్నాడు, తెలంగాణ సాధించిన మనిషిని కనుక మీ అందరూ అర్థం చేసుకొని తప్పక ఇలా బాదిరెడ్డి గోవర్ధన్ గారి పెద్ద మెజార్టీతో ఇలా మా దగ్గర జగిత్యాల గారి గొరుట్ల గాని బాల్కొండ గాని 3 శాసనసభ్యులు మన ప్రజలు గెలిపించారు. అదేవిధంగా ఇంకా కడమ 4 అసెంబ్లీ ఏవైతున్నాయో అవి కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి కొద్ది ఓటుతో ఓడిపోయినా, ఇక్కడ ఏదో జరిగిన లోపంతో ఓడిపోయినా ఇప్పుడు మీరందరూ కూడా ముందుకు వచ్చి తప్పక ఆనాడు జరిగిన పొరపాటు జరగనీయం, పక్కా బాదిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మేడతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ భూమి కార్యకర్తలు కూడా ముందుకు రావాలని చెప్పి
కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని మీ అందరి దగ్గర చేతులెత్తి నమస్కారం చెప్తూ పోతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జోష్ తగ్గితే జోష్ బాగుండాలి. మనం తెలంగాణకి ఎంత కొట్లానే నా చేతి తిరిగింది, నా కాలు తెలంగాణ గీత కొట్లాను. ఈరోజు భయపడ్డావా? గట్టిగా ఒకసారి జై తెలంగాణ. కారు గుర్తుకే, మాదిరెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.